హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మే 4th 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు తక్కువ అంశాలు ఉన్నాయి. ఫస్ట్ చూస్తే బల్వంత్ సింగ్ ఈ మెర్సీ పిటిషన్ని అప్లై చేసుకుంటాడు. ఏళ్ళు గడిచిపోతుంది, రాష్ట్రపతి నిర్ణయం చెప్పడు, యాక్సెప్ట్ ఆర్ రిజెక్షన్. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 2 months గడువు విధించింది సెంట్రల్ గవర్నమెంట్కి నిర్ణయం తీసుకోమని చెప్పేసి. మనకి ఈ మెర్సీ పిటిషన్ టైప్స్ ఏంటి, రాష్ట్రపతికి గవర్నర్కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ మెర్సీ పిటిషన్ మీద జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా, టైం బైండింగ్ ఉందా అని చెప్పేసి, లేదా ఈ మెర్సీ పిటిషన్ యొక్క నిర్ణయం అనేది రాష్ట్రపతి గవర్నర్లు విచక్షణ మేరకు తీసుకోవచ్చా, లేదా ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా మేరకు అని చెప్పేసి మనకి ఈ ఎస్ఐ గ్రూప్ 2లో ప్రశ్న వస్తుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్. కానీ గ్రూప్ 1 మెయిన్స్ చూస్తే దీని మీద మెర్సీ పిటిషన్ మీద ప్రశ్న వచ్చిందంటే ప్రశ్న ఏమని వస్తుందంటే, ఈ మెర్సీ పిటిషన్ నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతికి గడువు విధించాలి, డిస్కస్డ్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మీద ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఎన్నికల సంఘము డిస్క్వాలిఫికేషన్ తీసుకోబోతుంది. సో మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి, రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయబడింది. మనకి వాస్తవంగా ఈ ఎమ్మెల్యే లేదా ఎంపీ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఎవరు తీసుకుంటారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్, రాయ్ వర్సెస్ వేడ్ సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు కేసు అన్నది. ఈ రాయ్ వర్సెస్ వేడ్ కేసులో అబార్షన్ చట్టబద్ధం చేస్తుంది. ఈ కేసుని మిసిసిప్పి కేసు అని చెప్పేసి ఫేమస్ కేసు. జడ్జిమెంట్ రాబోతుంది, బట్ జడ్జిమెంట్ లీకేజ్ ఏంటి అంటే అబార్షన్ చట్టబద్ధంని ఇది వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఎకనమీ, ఈ మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య విధాన కమిటీ నామినేటెడ్ మెంబర్గా కొత్త అభ్యర్థి ఎన్నికయ్యాడు, రాజీవ్ రంజన్ అని చెప్పేసి. ఈ నేపథ్యంలో మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, ఏ కమిటీ ఆధారంగా ఏర్పడింది, సభ్యత్వం ఎవరు, నెక్స్ట్ దాని లక్ష్యం ఏంటి అని చెప్పేసి డిస్కస్డ్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇండియాలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్ అనేది బీహార్లో లాంచ్ చేయబడింది. మనకి ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోలియం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్, ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఆపరేషన్ సటార్క్ అని చెప్పేసి కండక్ట్ చేసింది. సో వాట్ ఈస్ ద ఆపరేషన్ సటార్క్ అని చెప్పేసి మనకి జనవరి నుంచి ఈ రోజు వరకు చూస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది 4 ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తుంది. ఒకటి ఫస్ట్ ఇప్పుడు ఈ రోజుది ఆపరేషన్ సటార్క్, నెక్స్ట్ ఆపరేషన్ ఉపలబ్ధు, ఆపరేషన్ ఏఏహెచ్ అని చెప్పేసి, ఆపరేషన్ నాన్హే ఫరాస్తే అని చెప్పేసి మొత్తం 4 ఉంటాయి ఈ ఆర్పిఎఫ్ యొక్క ఆపరేషన్స్. తెలంగాణ వస్తే ఇట 100% గ్రామ పంచాయతీలు వరుసగా 2వసారి ఈ కాగ్ ఆఫీసర్తోని ఆడిటింగ్ చేసుకున్నాయి. స్థానిక సంస్థల ఆడిటింగ్ కూడా కాగ్ ఆఫీసర్ చేస్తాడు. సో ఇండియా మొత్తంలోనే వరుసగా 2వసారి అన్ని జీపీలు ఆడిటింగ్ అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్, ఫస్ట్ దేశం మొత్తంలోనే లిక్విడ్ డిటర్జెంట్ ఇండస్ట్రీ అనేది రంగారెడ్డిలోని కొత్తూరులో స్థాపించబడింది, వెరీ ఫస్ట్ టైం. సో మనకి ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ, ఎవరు అతను, బల్వంత్ సింగ్ రజోనా. సో ఇతను మాజీ, అంటే ఈ పంజాబ్ సీఎం, మాజీ సీఎం. ఎవరతను, బియాంత్ సింగ్. ఈ బియాంత్ సింగ్ హత్య కేసులో ఇతనికి ఉరిశిక్ష పడుతుంది. 1995-96 ఆ ప్రాంతంలో ఈ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ పైన హత్య ప్రయత్నం చేస్తే ఈ బల్వంత్ సింగ్కి ఉరిశిక్ష సుప్రీంకోర్టు విధిస్తుంది. సో ఫస్ట్ ఈ సెషన్స్ కోర్టు విధిస్తుంది. ఈ సెషన్స్ కోర్టు తర్వాత నెక్స్ట్ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు దీన్ని ధృవీకరిస్తుంది, సర్టిఫైడ్ చేస్తుంది. సెషన్ కోర్టు మరణశిక్ష విధిస్తే హైకోర్టు సర్టిఫై చేయాల్సి ఉంటుంది, ధృవీకరించాల్సి ఉంటుంది. ధృవీకరించబడింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా మరణశిక్ష అనేది విధించింది. సో నెక్స్ట్ ఏంటి అంటే పైన ఇంకా ఎటువంటి కోర్టు లేదు. ఇండియాలో హైయెస్ట్ అప్పీల్ కోర్టు ఏంటి అంటే సుప్రీంకోర్టు. సో ఇక్కడ మనకి న్యాయ ప్రక్రియ పూర్తయింది. సో న్యాయ ప్రక్రియ ఎండ్ అయిపోయింది ఇక్కడ.
నెక్స్ట్ ఇంకా అతనికి చివరి అవకాశం ఏంటి అంటే క్షమాభిక్ష అధికారం వేడుకోలు. దీన్నే మెర్సీ పిటిషన్ అంటాం. సో మెర్సీ పిటిషన్ అంటే న్యాయ ప్రక్రియ అయిపోయిన తర్వాత రాష్ట్రపతికి లేదా గవర్నర్కి మెర్సీ పిటిషన్ అప్లై చేయవచ్చు, కేవలము మానవతా దృక్పథం మీద. సో ఎటువంటి ఎవిడెన్స్, ఎటువంటి ప్రూఫ్స్ అనేది ఇక్కడ రాష్ట్రపతి అడగడు, కేవలము మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి లేదా గవర్నర్ యొక్క మెర్సీ పవర్స్ అనేవి, పార్డనింగ్ పవర్స్ అనేవి ఏంటి అంటే సో నాట్ జ్యుడిషియల్ పవర్స్ అండేవి. సో మనకి చాలా బుక్కులలో ఉంటుంది న్యాయ అధికారం అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది, కింద పార్డనింగ్ పవర్స్ అని చెప్పేసి కమ్యూటేషన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిషన్ అండ్ పార్డన్, మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ జ్యుడిషియల్ పవర్స్ అని చెప్పేసి మనకి హెడ్డింగ్ ఉంటుంది. బట్ బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే అది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పవర్. ఎందుకంటే మన దేశంలో న్యాయ ప్రక్రియ అనేది సుప్రీంకోర్టు దగ్గర ఎండ్ అవుతుంది, పైన అప్పీల్ కోర్టు లేదు. రాష్ట్రపతి అప్పీలేట్ ప్లేస్లో ఉండి విచారణ చేయడు, కేవలము మానవతా దృక్పథంతో మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారము లేదా పార్డనింగ్ పవర్స్ అనేది ఏంటి అంటే కేవలము ఎగ్జిక్యూటివ్ పవర్స్, బట్ జ్యుడిషియరీ నేచర్ ఉంటుంది అంతే, నాట్ జ్యుడిషియల్ పవర్స్. అది మనం మైండ్లో పెట్టుకోవాలి గట్టిగా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ బల్వంత్ సింగ్ మెర్సీ పిటిషన్ అప్లై చేస్తాడుగా. ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే జనరల్గా అక్కడ ఉన్న జైల్ ఆఫీసర్కి లేఖ రాస్తే ఈ జైల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇతను సో రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి నేరుగా నిర్ణయం తీసుకోడు. ఫస్ట్ రాష్ట్రపతి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపిస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది సంబంధిత స్టేట్ గవర్నమెంట్కు పంపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ మీన్స్ ఇక్కడ పంజాబ్ ప్రభుత్వానికి పంపిస్తే పంజాబ్ ప్రభుత్వము కలెక్టర్ లేదా ఎస్పీతోనే ఈ వ్యక్తి మీద విచారణ చేయించి ఇంతకుముందు నేర ప్రవృత్తి స్వభావం ఉందా లేదా అని చెప్పేసి అధ్యయనం చేసి మళ్ళీ సేమ్ ఇదే ఆర్డర్లో ఇటు వస్తుంది. ఎట్లా వెళ్ళిందో అట్లా వస్తుంది. సో ఎస్పీ లేదా కలెక్టర్ స్టేట్ గవర్నమెంట్కి చెప్తే స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి చెప్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద ఈ రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటాడు లేదా గవర్నర్ నిర్ణయం అనేది తీసుకుంటాడు. మనకి ఇది ప్రాసెస్ అండి. సో ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రాసెస్లో రాష్ట్రపతికి విచక్షణ అధికారం ఉందా అంటే ఎస్, లేదనే చెప్పాలి. కేవలం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మారూరామ్ కేసులో చెప్పింది. సో మారూరామ్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వెరీ ఫస్ట్ టైం ఈ క్షమాభిక్ష పిటిషన్ మీద రాష్ట్రపతి గవర్నర్ విచక్షణ అధికారం కిందకి రాదు, కంపల్సరీ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి. నెక్స్ట్ మరి ఈ రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చా? సో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఎస్, రివ్యూ అనేది వర్తిస్తుంది. మనకి ఏపూరం సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో వెరీ ఫస్ట్ టైం చెప్పింది పార్డనింగ్ పవర్స్ మీద కూడా న్యాయ సమీక్ష అధికారం అనేది అప్లై చేస్తామని చెప్పేసి 2006 కేసు మనకిది ఏపూరి సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఇది మనకి. సో విచక్షణ అధికారం కాదు అండ్ న్యాయ సమీక్ష అనేది ఉంటుంది. మరి రాష్ట్రపతి ఎంతలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి టైం బైండింగ్ ఉందా అంటే దేర్ ఈజ్ నో టైం బైండింగ్, ఎటువంటి కాల వ్యవధి అనేది లేదు. సో మనకి సుప్రీంకోర్టు అనేది డిఫరెంట్ కేసులో చెప్పిందండి. ఏంటిదంటే మన కేసు పేర్లు ఇక్కడ అవసరం లేదు, ఈ మారూరామ్ కేసు కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇంకోటి ఏపురం సుధాకర్ కేసు అనేది జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ టైం బైండింగ్ మీద మనకి 2 ఫేమస్ కేసులు ఉంటాయి. శత్రుఘ్న చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దేవేందర్ పాల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో టైం బైండింగ్ ఉండాలని చెప్పేసి చెప్పింది. ఎంత టైం అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ లేదు రాజ్యాంగంలో, దాన్ని అమలైతే మనం చేస్తలేము. ఓకే, అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఇటీవల మనకి వార్తల్లో ఉన్నాయి ఈ 38 మందిని స్వతంత్ర భారతదేశంలో ఒకేసారి ఉరిశిక్ష అనే తీర్పు వచ్చింది. ఈ అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు 2008లో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళకి ఒకేసారి ఉరిశిక్ష 38 మంది. ఇది ఇండియాలోనే హైయెస్ట్ ఒకసారి. ప్రపంచంలో హైయెస్ట్ చూస్తే మనకి ఇటీవల 81 మెంబర్స్ సౌదీ అరేబియా ఉరిశిక్ష అమలు చేసింది. ఇక్కడ తీర్పు వచ్చింది, ఇక్కడ అమలు చేసింది. ఈ స్వతంత్ర భారతదేశంలోనే తొలి మహిళా ఉరికంబం ఎక్కింది ఇక్కడ షబ్నమ్. సో షబ్నమ్ అని చెప్పేసి ఆమె లవర్స్తోని వాళ్ళ కుటుంబ సభ్యులకి మత్తు మంది ఇచ్చేసి అందరినీ గుడ్డలతో నరికేస్తుంది ఈ షబ్నమ్. సో ఆమెని ఉరిదీస్తారు. ఇంకా మనం ఉరి ఎప్పుడు తీయాలంటే మనకి ఫేమస్ కేసు ఉంటుంది బచ్చన్ సింగ్ అని చెప్పేసి. సో బచ్చన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డాక్ట్రైన్ని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తుంది. దాని ప్రకారము ఈ పార్డనింగ్ పవర్స్ మీద, క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష మీద అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ బచ్చన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్తుంది. సో మనకి ఇది ప్రిలిమ్స్ పరంగా ఇంతకంటే ఎక్కువ రాదు. ఎస్ఐ గ్రూప్ 2 పరంగా చూస్తే గిట్ట మనకి వార్తల్లో ఉంది ఏంటి అంటే బల్వంత్ సింగ్ రాజౌన యొక్క పిటిషన్ని 2 monthsలోగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆయన బియాంత్ సింగ్ యొక్క హత్య కేసులో దోషి. అది మనకి కరెంట్ అఫైర్స్. జిఎస్ ఏంటి అంటే మెర్సీ టైప్స్ ఏంటి నేను ఫాస్ట్ చెప్పేస్తా. ఒకటి కమ్యూటేషన్ అంటే ఒక రకమైన శిక్షను ఇంకో రకంగా మార్చుకోవడము, ఇది కమ్యూటేషన్. మ్యుటేషన్ అంటే డెల్టా వైరస్, ఒమిక్రాన్ వైరస్ ఎట్లా మారిందో అట్లా శిక్ష యొక్క రకం మారుతుంది. రెమిషన్స్ అంటే మనకి శిక్ష రకము మారకుండా శిక్ష యొక్క కాల వ్యవధి మారుతుంది. నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ ఇయర్స్ మారుతుంది. 20 years నుంచి 10 yearsకి తగ్గించడము. రిప్రైవ్ అంటే శిక్షను వాయిదా వేయడము. రెస్పైట్ అంటే స్పెషల్ రీజన్స్ ఉంటే, ప్రెగ్నెన్సీ రావడము, హ్యాండిక్యాప్డ్ ఉంటే, ఏజ్ ఎక్కువ ఉంటే తగ్గించడము. పార్డనింగ్ మీన్స్ పూర్తిగా క్షమాభిక్ష అధికారం ఇచ్చి ఇంటికి పంపించడము. రాష్ట్రపతికి, గవర్నర్కి 72 ఆర్టికల్ 161 ఆర్టికల్ ప్రకారము రైట్స్ ఉంటాయి. ఈ మరణశిక్ష తగ్గించే అధికారము అంటే రద్దు చేసే అధికారం గవర్నర్కి లేదు. మిలిటరీ కోర్టు యొక్క శిక్షలను రద్దు చేసే అధికారం కూడా గవర్నర్కి లేదు. బట్ మరణశిక్షను ఇప్పటికీ గవర్నర్ కమ్యూటేషన్ చేయవచ్చు, రిప్రైవ్, రెస్పైట్ చేయవచ్చు. పార్డన్ మాత్రం చేయరాదు. ఓకే, ఆ రెమిషన్ కూడా చేయరాదులేండి. పార్డనింగ్ అంటే మరణశిక్ష విషయంలో గవర్నర్కి కమ్యూటేషన్ అధికారం ఉంటుంది, రిప్రైవ్ ఉంటుంది, రెస్పైట్ ఉంటుంది. బట్ పార్డనింగ్ పూర్తిగా రద్దు చేయలేడు, రెమిషన్ కూడా చేయలేడు. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏంటి మనకి గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న ఏమొస్తుంది అంటే ఈ రాజ్యాంగంలో ఈ మెర్సీ పిటిషన్ ఎంతలోగా తీసుకోవాలని చెప్పేసి ఎక్కడ గడువు విధించలేదు. సో అది మనకి ప్రశ్న వస్తుందండి. సో రాష్ట్రపతి యొక్క మెర్సీ పిటిషన్కి గడువు విధించాలి డిస్కస్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఎందుకు గడువు విధించాలి అంటే ఫస్ట్ అతనికి ఉరిశిక్ష పడిందండి. సో ఇతను మెర్సీ పిటిషన్కి అప్లై చేశాడు, రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటలేడు. సో డిలే చేస్తున్నాడు. డిలే వల్ల ఏమవుతుంది అంటే ఒకటి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా, వెంటనే చేసేయి. బట్ ఇక్కడ డిలే చేస్తే అతని యొక్క మానసిక స్థితి అనేది దెబ్బతింటుంది, సైకాలజికల్గా సఫర్ అవుతాడు. రిజెక్ట్ చేసింది అనుకోండి, సో ఒకటి ఉరిశిక్ష పడుతుంది, సో మానసికంగా పరంగా సఫర్ అవుతున్నాడు కాబట్టి 2 శిక్షలు కాబట్టి ఆర్టికల్ 20 subclass 2 అయిన డబుల్ జియోపార్డీ అని చెప్పేసి ద్వంద్వ శిక్షలు పడతాయి కాబట్టి సో ఆ డిలే అనేది ఆర్టికల్ 20 subclass 2ని ఉల్లంఘన చేస్తుంది. ఏంటి 2 శిక్షలు అంటే రిజెక్ట్ చేస్తే ఉరిశిక్ష పడుతుంది, ఇంత కాలయాపన చేసినందుకు మానసిక పరంగా సఫర్ అవుతున్నాడు కాబట్టి సో మనకి 2 శిక్షలు కాబట్టి అది 20 subclass 2ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇంకా ఒకటి ఆర్టికల్ 21ని కూడా వైలేట్ చేస్తుంది. ఎట్లా అంటే సో ఆర్టికల్ 21 అంటే ఏంది, రైట్ టు లివ్, జీవించే హక్కు అనేది కేవలం ఊపిరి తీసుకోవడం కాదు ఇక్కడ. సో డిగ్నిటీ అండ్ చాయిస్ ఉంటుంది. సో చాయిస్ అండ్ డిగ్నిటీ.
ఇక్కడ మనకి డిలే చేస్తే ఆ ఛాయిస్ ఉండదు, డిగ్నిటీ ఉండదు అని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది. సో అనగా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది కాబట్టి కంపల్సరీ టైం బైండింగ్ అనేది ఉండాలని చెప్పేసి మనం సపోర్ట్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కేసులు పేర్లు మెన్షన్ చేయమంటే దేవేందర్ పాల్ సింగ్ అండ్ శత్రుఘ్న చౌహాన్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్, న్యాయ సమీక్షాధికారం అయితే ఉంది. సో నెక్స్ట్ చూస్తే జార్ఖండ్ సీఎం అండి హేమంత్ సోరెన్. సో ఇతను ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి, ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఎన్నికల సంఘం అనేది ఈ సీఎంకి నోటీస్ పంపింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద డిస్క్వాలిఫై మిమ్మల్ని ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఎన్నికల సంఘం వివరణ కోరుతూ నోటీస్ పంపింది. సో నిర్ణయం వస్తుంది, మేబీ డిస్క్వాలిఫై చేయొచ్చు ఈ జార్ఖండ్ సీఎంని. ఏమవుతుంది మహా అంటే మళ్ళీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేస్తాడు, 6 monthsలోగా ఒకరిని రాజీనామా చేయించి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. బట్ వెరీ ఫస్ట్ టైం ఇటువంటి ఇన్సిడెంట్ జరగడము. మనకి ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటిదంటే, సో లాభదాయక పదవి, తెలుగులో లాభదాయక పదవి. జనరల్గా ఏమవుతుందంటే ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ నేను స్టేట్ అన్నప్పుడు ఎమ్మెల్యే, సెంట్రల్ అన్నప్పుడు ఎంపీ వస్తుంది. రైట్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయబడింది అంటే ఆర్టికల్ 102, ఆర్టికల్ 191, సెంట్రల్లో, ఇది స్టేట్లో. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాభదాయక పదవి కలిగి ఉంటే ఎమ్మెల్యేగా కొనసాగేందుకు, ఎంపీగా కొనసాగేందుకు అతనికి అర్హత లేదు అని చెప్పేసి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది బట్ నాట్ డిఫైన్డ్. అంటే సో రాజ్యాంగంలో పేర్కొనబడింది కానీ నిర్వచనము లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఎటువంటి పదవి వస్తుందని చెప్పేసి ఇక్కడ రాజ్యాంగంలో లేదు. బట్ రాజ్యాంగంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి మెన్షన్ చేయబడింది ఆర్టికల్ 102 అండ్ 191 అని చెప్పేసి. అలా ఏముంటుంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉంటే ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగేందుకు అర్హత ఉండదని చెప్పేసి ఉంటుంది. ఓకే ఫైన్. మరి రాజ్యాంగంలో ఇట్లా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లెక్క మెన్షన్ చేయబడి పేర్కొని డిఫైన్ చేయని పదాలు ఏమున్నాయంటే, ఒకటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ 102 ఆర్టికల్, 191 ఆర్టికల్. నెక్స్ట్ మైనారిటీ అని చెప్పేసి 29, 30లో మెన్షన్ చేయబడింది బట్ నాట్ డిఫైన్డ్. ఇంకా అన్టచబిలిటీ అని చెప్పేసి ఆర్టికల్ 17లో మెన్షన్ చేయబడింది బట్ నాట్ డిఫైన్డ్. మైసూర్ హైకోర్టు తలబట్టుకుంది వాట్ ఈస్ అన్టచబిలిటీ అంటే అర్థం కాక. సో ఇంకోటి వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి, రాజ్యాంగం ధిక్కరణ అంటే ఏంటి అని చెప్పేసి ఎక్కడా లేదు. సో మనకి ఈ 1, 2, 3, 4 అని చెప్పేసి చెప్తున్నాము. మెన్షన్ చేయబడి డిఫైన్ చేయని కొన్ని మెన్షన్ చేయలే బట్ పరోక్షంగా ఇంప్లిసిటీ ఉన్నాయి. పత్రిక స్వేచ్ఛ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 19(1)(a)లో ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని చెప్పేసి. మనకి అటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు బట్ వివరించబడింది. న్యాయ సమీక్ష అంటున్నాము, జ్యుడిషియల్ రివ్యూ అంటున్నాము, అది మెన్షన్ చేయబడలే బట్ ఆర్టికల్ 13 కింద ఇంప్లిసిటీ అంటే పరోక్షంగా పేర్కొన్నది. సో మనకి అటువంటి పదాలు కొన్ని ఉంటాయి. రైట్, ఓకే. ఏది 102, 191 అని చెప్పేసి చెప్తున్నాం కదా. సో ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు జనరల్గా 192 ప్రకారం ఈ కేసులో, 103 ప్రకారము ఎంపీ అయినప్పుడు, ఒకవేళ ఎంపీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తే 103 ఆర్టికల్, ఎమ్మెల్యే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తే 192 ఆర్టికల్ కింద గవర్నర్ ఇక్కడ. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడనేమో రాష్ట్రపతి ఎన్నికల సంఘం యొక్క అభిప్రాయం కోరుతాడు. అభిప్రాయం కోరితే ఎన్నికల సంఘం విచారించి, ఎన్నికల సంఘం అనేది రిటర్న్ గవర్నర్కి, రాష్ట్రపతికి అభిప్రాయం పంపితే ఆ అభిప్రాయం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంతిమంగా సభ్యుడిని, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అనర్హతకు గురి చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. 103 ప్రకారము, 192 ప్రకారము గవర్నర్. గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే ఎమ్మెల్యే యొక్క డిస్క్వాలిఫికేషన్ అంతిమంగా నిర్ణయించేది గవర్నర్.
ఎంపీ అయితే రాష్ట్రపతి. పార్టీ ఫిరాయింపు అన్నప్పుడు మళ్ళీ సభ అధ్యక్షులు స్పీకర్ లేదా చైర్మన్ వస్తాడు, అది పార్టీ ఫిరాయింపు. ఎన్నికలు జరగంగా ఏమన్నా అక్రమాలు చేస్తే హైకోర్టు అనేది డిస్క్వాలిఫై చేస్తుంది. సో గెలిచిన అనంతరము డిస్క్వాలిఫై చేయాలంటే ఈ గవర్నర్ లేదా రాష్ట్రపతికి అధికారం అయితే ఉంది. ఎందుకు ఇంత చెప్పడం అంటే మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. పార్టీ ఫిరాయింపు అన్నప్పుడు అనర్హత చేసేది స్పీకర్ లేదా చైర్మన్, సభ అధ్యక్షులు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే హైకోర్టు చేస్తుంది, సుప్రీంకోర్టు తర్వాత అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైన తర్వాత డిస్క్వాలిఫై చేయాలంటే వీళ్ళకే రైట్స్ ఉంటాయి యాజ్ పర్ 192, 103 ప్రకారం. ఇప్పుడు ఏంటి అంటే గవర్నర్ రమేష్ బస్సు, ఈ రమేష్ ఏం చేసిందంటే ఈ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాడు. ఈ హేమంత్ సోరెన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇతను సో సీఎంగా ఉన్నాడు, మరోవైపు ఈ మైనింగ్ లీజుకి తీసుకున్నాడట. సో మైనింగ్ లీజుకి తీసుకున్నాడు కాబట్టి ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుంది. కాబట్టి 191 ఆర్టికల్ కింద డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి 192 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఎన్నికల సంఘానికి చెప్తే ఎన్నికల సంఘము ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుందని చెప్పితే గవర్నర్ డిస్క్వాలిఫై చేస్తాడు, అతని సీఎం పదవి ఊడుతుంది. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయొచ్చా అంటే ఎస్ చేయవచ్చు. 6 నెలల లోపల సభ్యత్వం తీసుకోవాలి లేదా ఎన్నికల్లో అయితే గెలవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి కొద్దిగా ఇది మనకి బేసిక్ అండి. సో ఒక ముఖ్యమంత్రి మీద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేశారు 102, 191, బట్ నిర్వచనం లేదు. బట్ కోర్టు అనేది కొన్ని తీర్పుల ద్వారా చెప్పింది ఏది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుందంటే ఒక ఎంపీ లేదా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మినిస్ట్రీ కావచ్చు ఎవరైనా మొత్తం మీద. సో గవర్నమెంట్ ద్వారా అపాయింట్మెంట్ అయ్యే సంస్థ లేదా గవర్నమెంట్ ద్వారా రిమూవల్ అయ్యే సంస్థ, గవర్నమెంట్ ద్వారా సాలరీ తీసుకునే సంస్థ అనేది తీసుకుంటే అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుంది. ఒక ఆఫీస్ ఉండాలి, ఆఫీసులో ఉన్న అతన్ని గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేయాలి, గవర్నమెంట్ రిమూవల్ చేయాలి, గవర్నమెంట్ సాలరీ ఇవ్వాలి. అటువంటి సంస్థలో ఈ ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ సభ్యత్వం తీసుకుంటే అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుంది. సో వాస్తవంగా ఇన్డెప్త్గా పోవాలి అంటే ఇది ఏ బేస్లో వచ్చింది అంటే ఒకటి ఈఆర్ఎల్ ఫార్ములా, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అని చెప్పేసి పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ప్రాథమిక సూత్రం. ఇది అసెంబ్లీ అండి, తెలంగాణ అప్లై చేద్దాం. సో మనకి 119 ఉన్నారు, వీళ్ళ నుంచి ఎవరో గెలుస్తారు మొత్తం మీద. ఇదేమో ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే మినిస్టర్స్, కొంతమంది ఎన్నికైనలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే మినిస్టర్స్కే కాదు, వీళ్ళకి కూడా ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా వర్తిస్తుంది. అది నేను చెప్పేది. రైట్, ఏంటిది ఇదేమో లెజిస్లేచర్ శాసనసభ, ఇదేమో ఎగ్జిక్యూటివ్ బాడీ మినిస్టర్స్ అని చెప్పేసి చెప్తున్నా. సో ఏంటిది ఇక్కడ వీళ్ళ యొక్క గవర్నమెంట్ పాలసీని ఈ సభ్యులు క్వశ్చనింగ్ చేస్తారు. సో క్వశ్చనింగ్ చేస్తే వీళ్ళు అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం అనేది ఉండాల్సి ఉంటుంది. సో క్వశ్చనింగ్ ద్వారా వీళ్ళని ఈ సభకి బాధ్యత వహించేలా చేస్తారు. ఎవరు? ఉత్త ఎమ్మెల్యేలు, వీళ్ళేమో మినిస్టర్స్. ఈ మినిస్టర్స్ గిట్ట గవర్నమెంట్ ఆఫీస్ కింద ఏదన్నా లీజుకి తీసుకుంటే గిట్ట ప్రాబ్లం ఏమవుతుంది అంటే గవర్నమెంటే కాబట్టి దీన్ని ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు. ఒక ఎమ్మెల్యే గిట్ట గవర్నమెంట్ ఆఫీస్ కిందకి వెళ్తే గిట్ట అతను ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయలేడు, రాజ్యాంగం ప్రకారము తన యొక్క రెస్పాన్సిబిలిటీ వహించలేడు కాబట్టి సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేకుండా చూస్తారు. ఐదర్ ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, లాభదాయక పదవి అనేది ఉండద్దు. ఇప్పటికీ జయా బచ్చన్ మాత్రమే రాజ్యసభ ఎంపీగా ఉండి ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ బోర్డు చైర్మన్గా ఉంటే లాభదాయక పదవి కింద డిస్క్వాలిఫై అయింది. ఎవరు? జయా బచ్చన్, రాజ్యసభ ఎంపీ, ఓన్లీ 1%. ఇతను కూడా దాదాపు డిస్క్వాలిఫై కావచ్చు మేబీ. నెక్స్ట్ ఏంటి అంటే ఈ లాభదాయక పదవుల బిల్లుని మన అబ్దుల్ కలాం సస్పెన్స్ వీటో చేస్తాడు, అంటే ఒకసారి వెనక్కి పంపిస్తాడు. ఏది లాభదాయక పదవి బిల్లు అని చెప్పేసి సస్పెన్స్ వీటో చేసింది ఎవరు అంటే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్లుని ఏపీజే అబ్దుల్ కలాం.
ఈ పోస్టల్ బిల్లుని నాని జైల్ సింగ్ ఒకసారి ప్యాకెట్ వీటో చేస్తాడు. అంటే బిల్లు మీద నిర్ణయం చెప్పకుండా అట్లానే నొక్కి పెట్టేస్తాడు. మనకి రాష్ట్రపతికి మొత్తం 3 రైట్స్ ఉంటాయి. అబ్సల్యూట్ వీటో ఉంటుంది. ఆ బిల్లుని ధిక్కరణ అంటే రిజెక్షన్ చేయవచ్చు. సస్పెన్సివ్ వీటో ఉంటుంది. ఒకసారి వెనక్కి పంపొచ్చు. ప్యాకెట్ వీటో ఉంటుంది. అంటే నొక్కి పెట్టవచ్చు అని చెప్పేసి. సో మనకు కొన్ని బిల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం సస్పెన్సివ్ వీటో, ఈ లాభదాయక పదవుల బిల్లు అని చెప్పేసి అప్పుడు అప్లై చేస్తాడు. జ్ఞాని జైల్ సింగ్ అని చెప్పేసి ఈ పోస్టల్ బిల్లుని ప్యాకెట్ వీటో చేస్తాడు. ఈ వెంకట్రామన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పుడు అబ్సల్యూట్ వీటో కూడా ఒకసారి జరిగింది మనకి. రైట్, ఒకసారి ఈ హేమంత్ సోరెన్ చూస్తే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 9A గుర్తుపెట్టుకోవాలండి. ఈ 9A ప్రకారం గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకోవద్దు. ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ. ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోండి, మనకి వార్తల్లో ఉంది, వస్తుంది. ఏంటిది? ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951లోని సెక్షన్ 9A ప్రకారం గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకోవద్దు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్స్ తీసుకున్నాడు కాబట్టి ఇతనికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అప్లై చేస్తున్నారు. అది సో 102 ఆర్టికల్ వార్తల్లో ఉంది, 191 ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఇది ఎమ్మెల్యే యొక్క డిస్క్వాలిఫై గురించి పేర్కొంటుంది. 103, 192 వార్తల్లో ఉన్నాయి. వీటి ప్రకారము ఎన్నికల సంఘం యొక్క అభిప్రాయం మేరకు గవర్నర్, రాష్ట్రపతులు ఆయా సభా సభ్యత్వం ఉన్న వాళ్ళకి డిస్క్వాలిఫై చేస్తారు. ఇది మనకి క్లారిటీ అండి. సో మనకి చాలా బిట్స్ కవర్ అయినాయి ఇక్కడ. కంపల్సరీ అవన్నీ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది అంత అవసరం లేదు. సో రోయ్ వర్సెస్ వేడ్ కేసు, ఇది సుప్రీంకోర్టు కేసు, అమెరికా సుప్రీంకోర్టు కేసు ఇది. అయితే ఈ కేసులో అబార్షన్ని చట్టబద్ధం చేస్తుంది, లీగలైజ్ చేస్తుంది. అబార్షన్ చేసుకోవచ్చు మహిళ అని చెప్పేసి. ఈ కేసుని ఫేమస్ ఇప్పుడు రాబోయే తీర్పు అండి. ఇది ఇంకా తీర్పు రాలేదు, జడ్జిమెంట్ అనేది లీక్ చేసింది. సో మోడర్న్ హిస్టరీలో వెరీ ఫస్ట్ టైం ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రాకముందే లీక్ చేస్తున్నారు. సో మిసిసిప్పి కేసు అని చెప్పేసి చెప్తున్నాం. ఈ కేసులో అబార్షన్ని చట్ట విరుద్ధం అని చెప్పేసి తీర్పు చెప్పబోతుందని చెప్పేసి వార్తల్లో వచ్చింది, ధర్నా చేస్తున్నారు. సో ఏ కేసు మనకి అంటే మిసిసిప్పి కేసు అని చెప్పేసి. సో అబార్షన్ చట్ట విరుద్ధం అని చెప్పేసి చెప్పింది. ఇదేమో అబార్షన్ చట్టబద్ధమే అని చెప్పింది, దీన్ని కొట్టివేస్తుంది అని చెప్పేసి మనకు లీకేజ్ వచ్చింది. సో ఆ లీకేజ్ కారణంగా ఈ ధర్నా చేస్తున్నారు. మై బాడీ మై చాయిస్ అని చెప్పేసి, నువ్వెవరు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. నెక్స్ట్, ఈ మానిటరీ పాలసీ కమిటీ నామినేటెడ్ మెంబర్గా ఆర్బీఐ అనేది రాజీవ్ రంజన్ని నియమించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. చూస్తే ఇది మనకి ఎవరు, ఉర్జిత్ పటేల్ అని చెప్పేసి. సో ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు 2016లో మానిటరీ పాలసీ కమిటీ అనేది కొత్తగా ఏర్పడింది. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారము ఈ ఎంపీసీ అనేది ఏర్పడింది. దీనిలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. 3 ఆర్బీఐ ఉంటారు, ఒక 3 గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. ఈ 3లో ఒకరు చైర్మన్ అండి. ఎవరు అతను? ఆర్బీఐ గవర్నరు. ప్రజెంట్ ఎవరు అంటే శక్తికాంత దాస్ అని చెప్పేసి. రెండో వ్యక్తి ఎవరంటే వైస్ చైర్మను. ఈయన ఎవరంటే ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నరు. ఇప్పుడు ఎవరంటే అతను ఎవరు? సో మైకేల్ ఇప్పుడు. సో ఈ 3వ వ్యక్తిగా మన రాజీవ్ రంజన్ని ఆర్బీఐ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్స్ అని చెప్పేసి వాళ్ళు నామినేషన్ చేస్తారు. సో రాజీవ్ రంజన్, ఇతని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా నియామకం కాబట్టి. మిగతా 3 గవర్నమెంట్ సభ్యులు ఉంటారు. ఈ 6 కలిసి మనకి మానిటరీ పాలసీ కమిటీ మీద నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆర్బీఐ చైర్మన్కి అదేది ట్రై బేకర్ ఓట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఓటింగ్ అనేది ఈ
సేమ్ ఓట్లు వచ్చినప్పుడు మొత్తం మీద 5 మెంబర్స్ వచ్చినారు మీటింగ్కి, 2-2 వచ్చినప్పుడు ఇతను ఓటేయవచ్చు. అది టై బ్రేకర్, క్యాస్టింగ్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. దీని లక్ష్యం ఏంటి, దీని పని ఏంటిది అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయాలి. సో ద్రవ్యోల్బణం ఎంత ఉండాలి అంటే 4 ఉండాలి, +or-2 ఓకే. అంటే ఎంత, 2 to 6 వరకు ఉండాలి. 2 to 6 అని చెప్పింది ఎవరంటే మళ్ళీ ఆర్బీఐ కాదు, ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎవ్రీ 5 yearsకి మీటింగ్ పెట్టుకొని ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎంత ఉండాలని చెప్పేసి డిసైడ్ చేస్తే ఆ లోబడి ఎంపీసీ అనేది కంట్రోల్లో పెట్టాల్సి ఉంటుంది. సో 2 to 6 అని చెప్పింది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. ఆ 2 to 6 ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఎంపీసీది. ఇక్కడ ఇంకోటి మనకి ట్రాప్ క్వశ్చన్ అండి, కంపల్సరీ వస్తుంది. సో ఈ ఎంపీసీకి చైర్మన్ ఆర్బీఐ గవర్నర్ అయినప్పటికీ ఈ మానిటరీ పాలసీ కమిటీకి రెస్పాన్సిబిలిటీ వహించేది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మన మైకేల్. ఇప్పుడైతే ఇది మనకి ఎంపీసీ గురించి మనం డిస్కస్ చేసినట్టున్నాం ఆల్రెడీ. ఇది రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అవన్నీ ఉంటాయి ఇందులో. సో నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్, ఇండియా మొత్తంలోనే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్. సో గ్రీన్ ఫీల్డ్ మనం డిస్కస్ చేసినాం. మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ మీన్స్ అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు, ఫస్ట్ టైం చేపడుతున్నారు. సో గ్రీన్ ఫీల్డ్ ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్ అనేది ఇండియాలో ఫస్ట్ది బీహార్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇథనాల్ ప్లాంట్ ఈ సెరల్ బేస్డ్ది గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్, పెట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు ఉన్నది. 2025 కల్లా 20% ఇథనాల్ని పెట్రోల్లో కలపాలని చెప్పేసి అది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 2025 కల్లా 20% ఇథనాల్ని పెట్రోల్లో కలపాలి. ఎందుకు అంటే మనకి ఇథనాల్ అనేది తక్కువ కాస్ట్ వస్తుంది అండ్ ఎఫిషియన్సీ అనేది పెట్రోల్కి ఈక్వల్ ఉంటుంది అండ్ పర్యావరణం అనేది హాని జరగదు, కార్బన్ ఎమిషన్స్ అనేది ఉండదు. కాబట్టి 2070 మనం ఇండియా 0 కార్బన్ నెట్కి ఇది లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్. ధాన్యం అంటే ఇక్కడ మనకి ఏంటంటే మొక్కజొన్న అట, ఇంకోటి బియ్యం అట. బియ్యం మీన్స్ నూకల నుంచి కూడా అది తీయవచ్చు. జనరల్గా ఇథనాల్ని చెరుకు నుంచి తీస్తారండి జనరల్గా, వీళ్ళేమో సో మొక్కజొన్న ఉన్ను బియ్యం నుంచి. మనము ఈ ఇక్కడ ఈ తెలంగాణ సమస్య, ఈ వరి ఉప్పుడు బియ్యం అని చెప్పేసి అక్కడ మనం డిస్కస్ చేసినాం. నూకల నుంచి కూడా ఇథనాల్ని తీయవచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ ఏంటిది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది సో ఆపరేషన్ సటార్క్ని కండక్ట్ చేసింది ఆల్రెడీ. ఏప్రిల్ 30 వరకు అయిపోయింది ఆపరేషన్ సటార్క్ అని చెప్పేసి. మన కమిటీలు ఆపరేషన్స్ వార్తల్లో ఉంటాయి, అవి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. సో వాట్ ఈజ్ ఆపరేషన్ సటార్క్ అంటే ఈ పొగాకు ఉత్పత్తులు కానీ ఈ తర్వాత ఇల్లీగల్ గోల్డ్ కానీ ఇల్లీగల్ మనీ కానీ రవాణా చేయకుండా వాళ్ళని పట్టుకుంటుంది ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి. పోలీస్ దళము రైల్వేకి ఇది ఒకటే ఉంటుంది. సో అది ఆపరేషన్ సటార్క్ అండి. ఏంటిది అంటే పొగాకు ఉత్పత్తులు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు అండ్ ఈ ఎటువంటి లెక్కలు లేని బంగారము కానీ నగదు కానీ బ్లాక్ మనీ కానీ పట్టుకోవడం దీని యొక్క ఉద్దేశము. పొగాకులో ఉండే ఆల్కలైడ్ నికోటిన్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్కలైడ్ మీన్స్ మొక్కలకి అవసరము లేని పదార్థాలు, వ్యర్థ పదార్థాలు వాటికి మనకు అవసరము. ఈ పొగాకులో ఉపయోగపడేది ఆకులు అని చెప్పేసి మనం చెప్తాము. అట్లా మనకి వేపాకులో నింబని అని చెప్పేసి, కాఫీలో కెఫిన్ అని చెప్పేసి, టీలో తేనె అని చెప్పేసి కొన్ని ఉంటాయి. రైట్. ఇది నికోటిన్ అండి పొగాకు. ఇంకా మనకి చూస్తే ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది జనవరి నుంచి కొన్ని ఆపరేషన్స్ కండక్ట్ చేసింది. అందులో ఆపరేషన్ సో నన్హీ ఫరిస్తే అని చెప్పేసి ఇది ఏంటిదంటే ఈ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో ఒంటరి చిన్నపిల్లలని ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది తీసుకెళ్ళి ఆ చైల్డ్ హోమ్లో చేరుస్తుంది. సో ఓన్లీ చిల్డ్రన్స్ అండి, చిల్డ్రన్స్ కోసం ఇది. నెక్స్ట్ ఆపరేషన్ ఏఏహెచ్ అని చెప్పేసి, ఏఏహెచ్టి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది ఆర్పిఎఫ్ కండక్ట్ చేసింది. ఇది మానవ అక్రమ రవాణాని అడ్డుకుంటుంది. సో మానవ అక్రమ రవాణాని అడ్డుకుంటుంది. ఆర్టికల్ మనకి 23 ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది.
దాన్ని అడ్డుకుంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఉపలబ్ధు అని చెప్పేసి రీసెంట్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇది. సో ఉపలబ్ధి అంటే ఇది ఏంటిదంటే టౌటులను పట్టుకుంటుంది. టౌట్ అంటే ఎవరంటే ఈ టికెట్స్ ఇల్లీగల్గా అమ్మే వాళ్ళని సో పట్టుకుంటుంది ఆపరేషన్ ఉపలబ్ధి అని చెప్పేసి. సటార్ కంటేనేమో ఈ పొగాకు సంబంధిత ఉత్పత్తులు కానీ లేకుంటే బంగారము నగదు కానీ పట్టుకోవడము. నన్హి ఫరెస్తే అంటేనేమో చిల్డ్రన్స్ని తప్పైన వాళ్ళని తీసుకెళ్ళి చైల్డ్ హోమ్లో జాయిన్ చేయడము. ఏఏహెచ్టి అంటేనేమో మానవ అక్రమ రవాణాని అడ్డుకోవడము. ఉపలబ్ధు అంటే ఆ టికెట్స్ అక్రమంగా ఇవ్వకుండా చూసుకోవడం. ఇవన్నీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కండక్ట్ చేసిన వివిధ ఆపరేషన్స్ వార్తల్లో ఉన్నాయి. ఒక దగ్గర రాసుకుంటే నోట్స్లో రాసి ఉన్నా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక ఫ్యాక్ట్ బిట్స్. 100% గ్రామ పంచాయతీల యొక్క ఆడిటింగ్ అనేది పూర్తయింది. ఆడిటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది కాదు, స్టేట్ గవర్నమెంట్ చేసేది కాదు. జీపీలను స్థానిక సంస్థలు ఈ జీపీ కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు అన్నింటినీ కూడా కాగే చేస్తుంది. అది మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో స్థానిక సంస్థల ఆడిటింగ్ అధికారం ఎవరిది అంటే కాగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా మొత్తంలోనే ఫస్ట్ లిక్విడ్ డిటర్జెంట్ ఇండస్ట్రీ అనేది రంగారెడ్డి లేని కొత్తూరులో ప్రారంభించబడింది. తెలంగాణ అంశాలు మనకి 2 ఉన్నాయి. ఇది మనకి May 4th కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.